ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్సాక్ గురించి ఆయన బయలుపరుస్తున్నాడు. అయితే మనం ఈరోజు ఇస్సాక్ గురించి తెలుసుకునే ముందు అసలు ఇస్సాక్ అంటే ఆ పేరుకి అర్థం ఏంటనంటే నవ్వుకునుట, నవ్వు అని అర్థము. అయితే ఇస్సాకు గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇస్సాక్ తల్లిదండ్రులు ఎవరనంటే అబ్రహాం గారు, సారమ్మ. అయితే వీళ్ళకి ఎలాగా దేవుడు ఇచ్చాడంటే ఈయన వాగ్దాన పుత్రుడు. అయితే వాగ్దాన పుత్రుడు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాంని దేవుడు మనం 12వ అధ్యాయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయంలో త్వరగా యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయన బయలుదేరి ఆయన ఉన్న కుటుంబమును అన్నిటిని అంటే ఆ ఊరిని అంతా వదిలివేసి దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళాడు. అయితే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడని అంటే 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడితే అయితే సారమ్మకి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం మీద ఏం చేయాలని అంటే ఎవరైనా కూడా సరే నువ్వు కానీ నేను కానీ వాగ్దానం దేవుడు చేసినప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు దయచేస్తాడనే విశ్వాసం అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి. అయితే సారమ్మ అబ్రహాం గారికి 86వ సంవత్సరం వచ్చినప్పటికీ అప్పుడు వరకు విశ్వాసంగానే దేవుళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కొనసాగారు, ఎదురు చూశారు. అయితే ఆ అబ్రహాము దేవుని యందు విశ్వాసంగానే ముందుకు వెళ్తూ ఉన్నాడు. సారమ్మ అబ్రహాంతో అంటది, ఏమంటదంటే మనకు ఏజ్ అయిపోతుంది, వయసు అయిపోతూ ఉంది, ఇంక పిల్లలు పుట్టరు, నా దాసైన ఆగర్తో నువ్వు కూడితే ఖచ్చితంగా మనకి ఎవరు వస్తారు, పిల్లలు పుడతారు, సంతానం ఉంటుందని చెప్పి సరే 86వ సంవత్సరము వచ్చే వరకు అంటే దేవుడు ఎన్నో సంవత్సరంలో మాట్లాడాడు అబ్రహాంతో 75వ సంవత్సరం. 86వ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాల వాళ్ళకి ఎదురు చూశారు వాళ్ళు? 11 సంవత్సరాల వరకు. 11 సంవత్సరాల వరకు దేవుని వైపు ఎదురు చూస్తూ 11వ సంవత్సరంలో సారమ్మ ఏమైంది? విశ్వాసము, ఆమెలోనే విశ్వాసం తగ్గిపోయింది. ఎప్పుడైతే విశ్వాసం అని అంటే మనిషికి ఒక విశ్వాసం ఎలా ఉండాలని అంటే దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా మనకు సంతానాన్ని ఇస్తాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు అని చెప్పి ఆ నమ్మకం ఆమెలో లేకుండా పోవడం వల్ల అప్పటి వరకు విశ్వాసం ఉండింది. విశ్వాసము అని అంటే చూడండి, మనకు అక్కడ కరెంట్ పోల్ కనిపిస్తుంది చూడు, అక్కడ కనిపిస్తుందా? ఆ కరెంట్ పోల్కి ఇలాగ ఒక బోటు అంటే సపోర్ట్ లాగా పెట్టున్నారు, అక్కడే ఈ పార్క్ లో పెట్టున్నారు చూడు. ఈ విశ్వాసము అనేది మన జీవితంలో స్ట్రైట్ గా ఉంటే నిరీక్షణ అనేది ఎప్పుడు కూడా మనకు ఈ పోల్కి ఎలా సపోర్టింగ్ ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు 11 సంవత్సరాల వరకు ఎదురు చూసిన వారు, నా దేవుడు గొప్ప దేవుడు, ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నాకు కుమారుని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, ఆయన వాగ్దానం చేశాడు కదా. అదే 12వ అధ్యాయంలో ఆదికాండంలోనే కింద ఏమని చెప్పాడు ఒకసారి చదువు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. హల్లెలూయా. ఏం చేస్తానన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇలాగా తన దాసి అయిన ఆగర్ దగ్గరికి ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో సరే అయినా కుమారుడు పుట్టారు. ఎవరు పుట్టారు ఆయనకి? ఇస్మాయిల్ పుట్టాడు. అయితే ఇస్మాయిల్ పుట్టినప్పుడు ఒకసారి 17వ అధ్యాయం చేయండి, అది ఆదికాండంలో 17-18 వచనాలు ఒకసారి మనం చదువుకుంటే చూడండి, దేవుడు వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. ఏమనంటే అబ్రహాం ఏమంటాడంటే మళ్ళీ సాగిలిపడి నవ్వుతాడు. ఎందుకనంటే నాకు వయసు అయిపోయింది, వయసు అయిపోయిన తర్వాత కూడా ఇంకా నాకు కుమారుడు పుడతాడు అనే నమ్మకం అయితే ఏం లేదు ఆయనలో, లేదు, వాళ్ళలో లేదు. ఎందుకంటే వాళ్ళ శరీరం ఏమైపోయింది? మృతతుల్యం అయిపోయింది. అంటే శరీరం అంతా కూడా ఉడికిపోయింది. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? ఆయన ఖచ్చితంగా నమ్మదగిన వాడు, ఇస్తాడనే నమ్మకము దేవునికి ఉంది. కానీ ఈయనకి మాత్రం వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు వయసును బట్టి ఆలోచిస్తూ ఉన్నారు. అమ్మో నాకు 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, అమ్మో నాకు 90 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, నా పరిస్థితి ఎలాగా, నేను ఎలాగ జీవించాలి? అయితే ఈయనేమో వాగ్దాన పుత్రుడు వస్తాడని చెప్పాడు. కానీ వీళ్ళు అనుకుంటూ ఉన్నారు
ఈ ఇస్మాయేలే వాగ్దాన పుత్రుడు అని అనుకుంటూ ఉన్నారు. అయితే అడుగుతాడు దేవుని, అయ్యా నువ్వు చూడండి, దేవుడు నీ భార్య అయినా చూడు ఏమని చెప్తా, అబ్రహాం ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించమని అతన్ని దేవునితో చెప్పగా అప్పుడు దేవుడు మాట్లాడతాడు ఒక మాట. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనెను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. హల్లెలూయా. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచెదను. అతనితో నిబంధన వాగ్దానం చేసిన దేవుడు ఇస్మాయేలుతోనని అబ్రహాం అనుకుని, అబ్రహాం దేవుడి దగ్గర అతని పేరు పెట్టినప్పుడు, ఒరే బాబు అబ్రహాము, నీకు ఇస్మాయేలు ద్వారా కాదు నీ సంతానం నేను ఆశీర్వదించేది, నేను ఇస్సాకు ద్వారా. అంటే బైబిల్ మొత్తంలో మనం చూసుకుంటే మొట్టమొదట పేరు ముందుగానే చెప్పి పలానా నీ కుమారుడు పుడతాడు, పలాని పేరు పెడతావు అని కూడా దేవుడు ముందే వాళ్ళకి చెప్పాడు అన్నమాట. ఎందుకంటే అంత గొప్ప దేవుడు. కానీ మన ఆలోచనలు వేరేగా ఉంటాయి, మనకు తొందరపాటు ఎక్కువ ఉంటది, మన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇప్పటికే వెంటనే ఏమైనా జరిగిపోవాలి అంటే, వీళ్ళ ఆలోచన ఏంటంటే మనకి ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది కదా, ఇన్ని సంవత్సరాలు అయిపోతూ ఉన్నప్పుడు మనకి పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు, నా దాసి అయిన ఆగరికి పుట్టిన ఇస్మాయేలే మనకు సంతానం అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, శారమ్మ గర్భవతి అయ్యి కుమారుని కంటది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతారని చెప్పి దేవుడు ఎప్పుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నీకు కానీ నాకు కానీ ఏదైనా ఒక వాగ్దానం మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనలో విశ్వాసం అనేది ఉండాలి. నేను చెప్పిన ఆ పోల్కి ఒక స్టేవేర్ టేక్ కూడా ఉంటది కిందకి, ఎందుకంటే దానికి అది సపోర్ట్ అన్నమాట. ఇప్పుడు పోల్ ఉన్నంత వరకు గాలి వాన వచ్చింటారు, అది ఏమి చేస్తుంటే పడిపోకుండా అది అలాగే సపోర్ట్గా ఉంటుంది. మన జీవితంలో కూడా విశ్వాసానికి ఏం కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పుగా దేవుని వైపు విశ్వాసముగా ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, మనకు కావాల్సిన మనకిచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అయితే మనం ఏం చేయాలి, మనం విశ్వాసంలో ఏమవకూడదు, పడిపోకూడదు. విశ్వాసముతో దేవుని వైపు మనం చూస్తూ